శ్రీశైల పాదయాత్ర. దట్టమైన అడవిలో క్రూర మృగాల మధ్య 46 కిలోమీటర్ల పాటు చేసే సాహస యాత్ర. సంవత్సరంలో కేవలం 2 సార్లు మాత్రమే చేసే ఈ యాత్ర పూర్తి వివరాలు మీకోసం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమిటి అంటే దట్టమైన అడవిలో 2 రోజుల పాటు 46 కిలోమీటర్లు ప్రయాణించి నేను ఈరోజు శ్రీశైల పాదయాత్ర అయితే చేయబోతున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే శ్రీశైలానికి ఈ పాదయాత్ర ఎలా చేయాలి, అసలు ఈ పాదయాత్ర అంటే ఏంటి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే అందించబోతున్నాను. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. శ్రీశైల పాదయాత్రకి మీరు వెళ్ళాలి అనుకుంటే నంద్యాల డిస్టిక్లో ఉన్నటువంటి ఆత్మకూరుకి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ ఆత్మకూరుకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెంకటాపురం అనే విలేజ్ దగ్గర నుంచి ఈ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇది కేవలం సంవత్సరంలో 2 సార్లు చేస్తారు. ఒకటి శివరాత్రికి ముందు, మరొకటి ఉగాదికి ముందు మాత్రమే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అతి దగ్గరలో శివరాత్రి ఉంది కాబట్టి నేను ఈ శ్రీశైల పాదయాత్రకి అయితే వెళ్ళబోతున్నాను. నేను డైరెక్ట్గా తిరుపతి నుంచి బస్సులో ఆత్మకూరుకి చేరుకుంటాను. ఆత్మకూరు నుంచి మీకు ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, అలాగే ఈ అడవిలో ఎలా ఉంటుందో నేను మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అందిస్తాను. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దారండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను తిరుపతి నుంచి ఆత్మకూరుకి వెళ్తున్నాను. తిరుపతి నుంచి ఆత్మకూరుకి చాలా తక్కువ బస్సులు ఉంటాయట. అందుకే నేను తిరుపతి నుంచి ముందుగా కర్నూలుకి వెళ్ళి కర్నూలు నుంచి మరొక బస్సులో ఆత్మకూరుకి వెళ్తున్నాను. ఫైనల్గా బస్సులో ఆత్మకూరుకి చేరుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఆత్మకూరు బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్లో బస్ దిగంగానే ఒక బ్యానర్ కనిపించింది. ఈ బ్యానర్లో కేవలం వెంకటాపురం మార్గంలో మాత్రమే శ్రీశైలం వెళ్ళాలని నీట్గా రాశారు. మనం ఈ ఆత్మకూరు బస్ స్టాండ్లో బస్ దిగి బయట వెళ్ళామంటే ఇక్కడ చాలా షేర్డ్ ఆటోస్ ఉంటాయి. ఆత్మకూరు నుంచి వెంకటాపురానికి కేవలం 8 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ ఆటోస్ ఎక్కామంటే వాళ్ళు 20 మినిట్స్ లేదా 30 మినిట్స్లో మనల్ని తీసుకుని వెళ్ళి వెంకటాపురంలో దింపేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడే వెంకటాపురం అనే ఊరికి వచ్చాము ఆటో దిగేసి. ఇక్కడ ఫస్ట్ వెళ్ళి నేను తినాలి, ఇంకా తినలేదు. బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి ఇంకా నడిచి వెళ్ళాలంట. ఇక్కడ లైటర్లు అలాగే స్టిక్స్ కొన్ని అమ్ముతూ ఉంటారు, వాటిని అన్నీ తీసుకెళ్ళాలంట. కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి మిగతా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ వెళ్ళి తినాలి, తినేసి వెళ్దాం. ఇప్పుడు నేను వెంకటాపురం అనే గ్రామానికి చేరుకున్నాను. ఈ వెంకటాపురం గ్రామం దగ్గర నుంచే శ్రీశైలానికి పాదయాత్ర మొదలవుతుంది. పాదయాత్ర సమయంలో ఈ వెంకటాపురం గ్రామంలో చాలా షాప్స్ ఉంటాయి. ఇక్కడ మీకు పాదయాత్ర కావాల్సిన వస్తువులు అమ్ముతూ ఉంటారు. కర్రలు, టార్చ్ లైట్స్, అలాగే ఫుడ్ ఐటమ్స్, బిస్కెట్స్, ఇలా చాలా రకాల వస్తువులు అమ్ముతుంటారు. మీకు కావాల్సినవన్నీ ఇక్కడే తీసుకోండి. అడవి లోపలికి వెళ్తే ఏమీ దొరకవు, దొరికినా కానీ కాస్ట్ ఎక్కువ చెప్తూ ఉంటారు. ఈ వెంకటాపురం గ్రామంలోనే ఒక శివాలయం ఉంటుంది. ఈ శివాలయం లోపలికి వెళ్ళి లోపల స్వామివారిని దర్శనం చేసుకొని ఈ యాత్ర ఈ ఆలయం దగ్గర నుంచి మొదలు పెడతారు. అలాగే ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కూడా ఉంది. ఏమైనా టాబ్లెట్స్ కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బ్యానర్ కూడా కట్టారు టెంపుల్ దగ్గర. మార్గ మధ్యంలో పొలాలు ఉంటాయి, అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చెత్త అలాగే వాటరు నీట్గా ఇచ్చారు, ప్లాస్టిక్ ఎత్తుకెళ్ళొద్దని. ఫ్రెండ్స్, ఇప్పుడే ఊరు దాటి వెళ్తున్నాను. అన్నీ తీసేసుకున్నా, బ్యాగ్ కూడా ఎక్కువ వెయిట్ అయినట్టుంది. ఈ ఊరు దాటి కొద్దిగా ముందుకు వెళ్తే మీకు దారి కనిపిస్తుంది అటని చెప్పారు. అక్కడ బోర్డ్స్ ఉంటాయని చెప్పారు, వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెంకటాపురం నుంచి వస్తూ ఉన్నాం కదా, అక్కడ కనపడుతుంది చూడండి, అది వెంకటాపురం. ఒక 100 మీటర్స్ ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్డు వస్తుంది. ఇలా వెళ్ళాలంట. ఇక్కడ ఒక బోర్డు వేసి ఉన్నారు, శ్రీశైలానికి దారి అని. అలాగే కన్నడలో కూడా వేస్తున్నారు.
ఈ ఊరి మధ్యలో నుంచి మనం నడుచుకుంటూ ఈ ఊరి బయటకు వచ్చాం. ఈ ఊరి లోపల నడుస్తుంటే చిన్న చిన్న ఆలయాలు వస్తాయి, మీరు చూడాలనుకుంటే చూడండి. అలాగే ఇక్కడ కూడా ఒక ఆలయం చూడండి ఈ ఊరి బయట. ఈ ఆలయం దగ్గర ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తారట. కానీ నేను ఈ యాత్ర మొదటి రోజు వెళ్తున్నాను కాబట్టి ఈ రోజు లేదు, మరుసటి రోజు నుంచి అన్నదానం చేస్తా అని చెప్పారు. మీరు చూడాలనుకుంటే ఈ ఆలయాన్ని చూడండి. ఈ ఆలయం ముందు ఒక మ్యాప్ ఏర్పాటు చేశారు. మనం శ్రీశైలం పాదయాత్ర చేస్తుంటే మధ్యలో ఏ ఏ ప్రదేశాలు వస్తాయి, వాటికి ఎంత దూరం ఉంటుందో క్లియర్ కట్ గా ఒక మ్యాప్ ఏర్పాటు చేశారు. వీటిని చూస్తూ మనం పాదయాత్ర చేయొచ్చు. ఇవి ఇక్కడే కాదు, వెళ్లే దారిలో అక్కడక్కడ ఏర్పాటు చేసి ఉంటారు. ఈ ఆలయం దాటి ఇక లోపలికి వెళ్ళామంటే ఇక మొత్తం పొలాలు వస్తాయి. పొలాల మధ్యలో నుంచి మనం నడుచుకుంటూ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. చూడండి, ఆ టెంపుల్ దాటి వస్తే ఆల్మోస్ట్ అంతా పొలాల్లో నడుచుకొని వెళ్తున్నారు. ఇలాగే మనం 3 కిలోమీటర్ల పాటు పొలాల మధ్యలో వెళ్ళాలి. తర్వాత ఫారెస్ట్ లోపలికి వెళ్తాము. ఇదంతా కంది చేను మధ్యలో నుంచి ఒక చిన్న గనుం లాంటిది ఉంది. దాని మీద నడుచుకొని వెళ్తున్నారు. చిన్న దారి మధ్యలో నడుచుకొని వెళ్తున్నారు. నా ముందు కొంతమంది స్వాములు నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు దాదాపు 300 కిలోమీటర్ల అవతల వైపు నుంచి నడుచుకుంటూ పాదయాత్రగా శ్రీశైలం వస్తున్నారంట. కాళ్ళు బొబ్బలు పోతే కాళ్ళకి గోనె సంచులు కట్టుకొని మరీ వస్తున్నారు. ఎంత భక్తుంటే అలా చేస్తారో ఆలోచించండి. కానీ ఇక్కడ ఫారెస్ట్ స్టార్ట్ అయింది, చూపిస్తా చూడండి. వెళ్ళేదారిలో అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న షాప్స్ వస్తుంటాయి. ఇప్పటి వరకు మనం 3 కిలోమీటర్లు నడిచాము. మనం ఇప్పుడు ఫారెస్ట్ ఎంట్రన్స్ దగ్గరికి చేరుకున్నాం. ఈ ఎంట్రన్స్ లో ఒక చిన్న చెక్ పోస్ట్ ఉంటుంది. మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ వస్తువులు ఏమైనా ఉంటే తీసేసుకుంటారు. మనల్ని చెక్ చేసి లోపలికి పంపిస్తారు. అక్కడ ఒక టెంట్ ఉంది కదా, అది చెక్ పోస్ట్. యాక్చువల్లీ ఫారెస్ట్ చెక్ పోస్ట్. మన దగ్గరే ఉన్న లైటర్ కానీ అలాగే అగ్గిపెట్లు, ప్లాస్టిక్ వస్తువులు ఏమైనా ఉంటే ఇచ్చేసి వెళ్ళండి అని చెప్తున్నారు. ఆ చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఇదంతా ఫారెస్ట్, మేము నడుస్తున్నదంతా. మన ముందు వెళ్తున్నారు చాలామంది, వాళ్ళతో పాటు వెళ్దాం. ఈ ఫారెస్ట్లో రాగానే మనకి ఈ అన్న వాళ్ళు పరిచయం అయ్యారు. వీళ్ళు అనంతపురం నుంచి దాదాపు ఒక 300 కిలోమీటర్స్ నడుచుకుంటూ వస్తున్నారంట శ్రీశైలంకి. నేనైతే ఇక్కడ స్టార్ట్ అయ్యే 1.5 కిలోమీటర్ రావడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అన్న వాళ్ళు చూడండి, చాలా గ్రేట్ కదా. అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు? అనంతపురం కదా, అనంతపురం నుంచి వస్తున్నారంట. ఈ అన్న వాళ్ళతో కలిసి వెళ్దాం, మనం కూడా వెళ్దాం అన్న. చూడండి, వెళ్ళే దారిలో అక్కడక్కడ చెత్త కుండీలు ఉంటాయి. మనం తీసుకునే వాటర్ బాటిల్స్ కానీ మనం ఏమన్నా చెత్త డస్ట్బిన్లో వేయాల్సి ఉంటుంది. అందుకని బెటర్ ఫారెస్ట్లో ఎక్కడ పడితే అక్కడ పారేయకూడదని ఇలా ఏర్పాటు చేశారు. ఈ వెంకటాపురం నుంచి 6 కిలోమీటర్ నడుచుకొని ముందుకు వెళ్తే మనం ఆంజనేయ స్వామి గుడి వస్తుంది. ఆ గుడి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ గుడికి 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఫస్ట్ అక్కడికి రీచ్ అవుదాం, దాని తర్వాత మళ్ళీ నడవాలి. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాం. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, టెంపుల్ లోపలికి వెళ్ళి స్వామివారి ఎలా ఉంటారు చూపిస్తాను. అలాగే ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి, పట్టుకోవచ్చు అంట, చూద్దాం. ఈ శ్రీశైలం పాదయాత్రలో అడవి లోపల మొదటగా వచ్చే ఆలయం గోసలకట్ట వీరాంజనేయ స్వామి వారి ఆలయం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఆలయం. ఆలయం లోపలికి వెళ్దాం. ఆలయం లోపలికి వెళ్ళాక స్వామివారు మనకు ఈ విధంగా దర్శనం ఇస్తారు. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆలయం లోపల పూజారులు అంటూ ఎవరు ఉండరు. ఇక్కడ అడవిలో ఉన్నటువంటి చెంచులే స్వామివారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మనం కూడా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని రావాలి. హాయ్ చెప్పు. మన చిన్న సబ్స్క్రైబర్ డైలీ వీడియోస్ చూస్తాడంట. మారుతి రాఘవేంద్ర అంట. ఈ అబ్బాయి డైలీ మన వీడియోస్ చూస్తాడంట, వాళ్ళ డాడీ చెప్పాడు. అండ్ అలాగే ఇక్కడ వాటర్ ఫిల్ చేసుకుంటే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. వాటర్ తీసుకెళ్ళచ్చు. మనం బాటిల్ తీసుకొచ్చామంటే వాటర్ పట్టుకోవచ్చు ఇక్కడ టెంపుల్ దగ్గర. ఫ్రెండ్స్ చూసారు కదా ఆంజనేయ స్వామి టెంపుల్ ఎలా ఉందో.
ఇక్కడికి 6 కిలోమీటర్స్ నడిచాం ప్రజెంట్ శ్రీశైలం పాదయాత్రలో. ఆలయం దగ్గర నుంచి కొద్ది దూరం నడుచుకొని ముందుకు రాగానే అడవి మధ్యలో ఒక పెద్ద దర్గా కనిపించింది. శ్రీశైల పాదయాత్ర దారిలో ఈ దర్గా ఎందుకుందని ఫస్ట్ నేను ఆశ్చర్యపోయాను. దీనికి ఒక చిన్న చరిత్ర ఉంది. శ్రీశైల నవాబు గారు సేమ్ ఇదే ప్రదేశంలో తన ఉద్యోగులు నియమించి శ్రీశైల పాదయాత్రగా వెళ్లే భక్తుల దగ్గర పన్నులు లేదా సుంకాలు వసూలు చేసేవారట. అందుకే ఈ ప్రదేశంలో ఈ దర్గా నియమించారు. చాలా మంది పాదయాత్రగా వెళ్లే భక్తులు కొంతమంది ఈ దర్గా లోపలికి వెళ్ళి ఇక్కడ విశ్రాంతి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ దర్గా నుంచి కొద్ది దూరం నడుచుకొని ముందుకు వెళ్తే అడవి మధ్యలో ఒక చిన్న విలేజ్ వస్తుంది. ఈ విలేజ్ లో గిరిజనులు చెంచులు నివసిస్తూ ఉంటారు. ఈ విలేజ్ చూడడానికి చాలా బాగుంటుంది. మనం ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ విలేజ్ లో అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. మీకు ఏమైనా కావాల్సి ఉంటే తీసుకోండి. అలాగే మనం వెళ్ళడానికి కర్రలు ఉంటాయి కదా, చేతి కర్రలు, అవి కూడా అమ్ముతూ ఉంటారు. మీరు కావాలంటే ఇక్కడ తీసుకొని వెళ్ళండి. ఈ విలేజ్కి ముందు ఆంజనేయ స్వామి ఆలయాన్ని చూపించాను కదా, ఆ ఆలయం దగ్గర నుంచి నెక్స్ట్ మనం 9 కిలోమీటర్లు ఇలా ఫారెస్ట్ లోపలికి నడుచుకొని వెళ్తే నాగలూటి అనే ప్రదేశం వస్తుంది. అక్కడ వీరభద్ర స్వామి ఆలయం వస్తుంది. నెక్స్ట్ మనం అక్కడికే చేరిపోతున్నాం. ఈ విలేజ్ దాటి బయట వెళ్ళంగానే ఇక్కడ మరొక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ చెక్ పోస్ట్ లో మనల్ని మన బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తారు. ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులు ఉన్నా వాళ్ళు తీసేసుకుంటారు. అక్కడక్కడ ఇలాంటి చెక్ పోస్టులు ఉంటాయి ఫారెస్ట్ లో మనం వెళ్తూ ఉంటే. ఈ చెక్ పోస్టుల దగ్గరే వాటర్ కూడా ఏర్పాటు చేసి ఉంటారు. మీకు కావాలంటే ఇక్కడే వాటర్ పట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు. చూడండి, మధ్యాహ్నం 3 అవుతుంది. ఎండ మాత్రం ఎరగదీస్తుంది. కాళ్ళకి చెప్పులు లేకుండా చాలామంది శివమాల వేసుకొని వెళ్తున్నారు. పాపం వాళ్ళు ఎలా వెళ్ళాలి చూడండి. కింద ఇసుక లాంటిది ఉంది, కాళ్ళు కాలుతున్నాయి. చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా టైం అయిపోతుందని చెప్పి బయలుదేరి వచ్చేసారు చాలామంది. మధ్యలో కూర్చున్నాను, విపరీతమైన ఎండ. మీరు కానీ ఈ శ్రీశైలం ఈ పాదయాత్ర చేయాలనుకుంటే శ్రీశైలం వరకు మ్యాక్సిమం మార్నింగ్ స్టార్ట్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ మీరు ఎంత త్వరగా స్టార్ట్ అయితే అంత మంచిది. నాలాగా ఒక 11 o'clock అలా స్టార్ట్ అయ్యారంటే చాలా ఇబ్బంది పడతారు. ఎండ ఎక్కువగా ఉంది. లోపల ఫారెస్ట్లు వెళ్తుంటే చెట్లు ఉన్నాయి కానీ మనం వెళ్ళే దారిలో లేవు సరిగా. ఎండ మాత్రం ఫుల్గా ఉంది. ఈ శ్రీశైల పాదయాత్రలో మనం అడవిలో వెళ్ళేటప్పుడు 15 కిలోమీటర్ల వరకు కూడా ఎటువంటి కొండలు ఉండవు. ఇలా స్ట్రైట్గా అడవిలో నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. మనం వెంకటాపురం దగ్గర మొదలు పెడతాం. వెంకటాపురం దగ్గర నుంచి నాగలూటి వస్తుంది. నాగలూటిలో వీరభద్ర స్వామి ఆలయం వస్తుంది. అక్కడ వరకు ఎటువంటి కొండలు రావు. ఇలా అడవి మధ్యలో స్ట్రైట్గా నడుచుకుంటూ ఈజీగా వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఒక ప్లేస్కి వచ్చాం. ఇక్కడ పుట్టలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ ప్లేస్ నిండా ఆడాడు ఉన్నాయి. మీరు చూడండి. అడవి లోపల కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చోటులో ఎక్కువగా పుట్టలు ఉన్నాయి. వెళ్తుంటే ఎక్కడ పడితే అక్కడ ఇలాంటి పుట్టలు కనిపిస్తున్నాయి. వెళ్తున్న స్వాములను అడిగాను, ఎందుకు ఇక్కడ ఇన్ని పుట్టలు ఉన్నాయని అడిగితే వాళ్ళు ఏం చెప్పలేదు, వాటికి దూరంగా ఉండమని చెప్పారు. అందుకే దగ్గరికి వెళ్ళడం లేదు. ఎన్ని పుట్టలు ఉన్నాయో మీరు చూడండి. లోపల అడవిలోకి వచ్చాము. వాటర్ అయిపోయినాయి. చాలామంది ఇక్కడ కాలువ లాంటిది, ఒక చిన్న ఏరు లాంటి దాంట్లో వాటర్ పోతా ఉంటే పట్టుకున్నారు. నేను కూడా పట్టుకున్నా. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఏం కాదని చెప్పారు, చాలా బాగుంటాయని చెప్పారు. అందుకే మళ్ళీ నేను కూడా తీసుకున్నాను. చూసారు కదా, మీరు కూడా పట్టుకుంటాను. ఈ సంవత్సరంలో మొదటి రోజే నేను శ్రీశైల పాదయాత్రకు వెళ్తున్నాను. అందుకే చాలా రద్దీ తక్కువ ఉంది. మరొక 2 రోజులు ఆగి వచ్చి ఉంటే చాలా మంది భక్తులు పాదయాత్రగా వెళ్లే వాళ్ళంట. ఈ పాదయాత్ర సంవత్సరంలో కేవలం 2 సార్లు చేస్తారు. శివరాత్రి ముందు, అలాగే ఉగాది ముందు చేస్తారు. శివరాత్రి టైంలో మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వస్తారట. ఉగాది ముందు అయితే ఎక్కువగా కర్ణాటక నుంచి భక్తులు శ్రీశైలానికి పాదయాత్రగా ఈ దారిలో నడుచుకుంటూ వెళ్తారు. ఇక్కడ లోపలికి వచ్చాము. ఒక టెంపుల్ వచ్చింది. ఆ టెంపుల్ ఎంతో తెలియట్లేదు. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూపిస్తా.
అడవి లోపల చాలా దూరం నడిచిన తర్వాత అడవి మధ్యలో ఒక వీరభద్ర స్వామి ఆలయాన్ని చూశాను. ఈ ఆలయాన్ని చూడంగానే ఒకసారిగా షాక్ గురాను. ఇంత దట్టమైన అడవి లోపల ఇంత పెద్ద ఆలయాన్ని ఎలా నిర్మించారా అనేసి. ఈ ఆలయాన్ని కట్టడానికి కూడా ఎంతో పెద్ద పెద్ద బండరాలు ఉపయోగించారు. ఇవన్నీ ఎలా తీసుకొచ్చి నిర్మించారో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి ఎంత భక్తి లేకపోతే అడవి మధ్యలో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మిస్తారు. ఈ ఆలయం లోపల కూడా ఎవరు పూజారులు ఉండరు. కేవలం అడవిలో ఉన్నటువంటి చెంచులే ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. లోపలికెళ్ళి మనం వీరభద్ర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయ గర్భాలయానికి ఎదురుగా ఒక పెద్ద మండపం ఉంటుంది. ఈ మండపంలో పాదయాత్ర చేసే సమయంలో చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఈ ఆలయం దగ్గరకు వచ్చే సమయానికి రాత్రి అయిపోయింది అనుకోండి, ఇక్కడ నిద్రపోని కూడా నిద్రపోతూ ఉంటారంట. అడవి లోపల ఇంత పెద్ద ఆలయానికి పెద్ద గోపురాన్ని కూడా నిర్మించారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ గోపురం. ఈ గోపురం కూడా మొత్తం కూలిపోయింది. పూర్వం ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి నవాబులు ఈ ఆలయాన్ని అక్కడక్కడ ధ్వంసం చేశారంట. ముందులాగే ఈ గోపురం పెద్దదిగా ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ గోపురమే కాకుండా ఈ గోపురం ముందు మరొక పెద్ద మండపం ఉంది. ఈ మండపంలో అయితే ఏకంగా ఒక 200 మంది దాకా విశ్రాంతి తీసుకోవచ్చు. ఇంత పెద్ద అడవిలో ఇంత పెద్ద మండపాన్ని నిర్మించారు చూడండి. చూసారు కదా టెంపుల్ ఎలా ఉందో. ఇంకొంచెం ముందుకు పోతే స్నానాలు చేయొచ్చంట. అలాగే ఏదో బాగుంటుంది, అక్కడ భోజనం కూడా పెడతారని చెప్పారు. ఆడికి వెళ్ళి చూద్దాం. ఈ ఆలయం దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వచ్చామంటే ఇక్కడ ఒక పెద్ద కోనేరు కనిపించింది. పాదయాత్ర చేసే సమయంలో చాలా మంది భక్తులు అడవిలో నడిచి అలసిపోయి ఉంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి స్నానం చేస్తూ ఉంటారు. నా ముందు చూడండి, చాలా మంది దిగి కోనేరు లోపల స్నానం చేస్తున్నారు. ఈ కోనేరు పక్కనే మరొక చిన్న కోనేరు ఉంటుంది. ఈ కోనేరులో వాటర్ చాలా స్వచ్ఛమైన వాటర్ ఉంటాయి. ఇక్కడ రాళ్ళ మధ్యలో నుంచి వాటర్ కిందకు దూకుతూ ఉంటుంది కోనేరు లోపలికి. ఆ వాటర్ పట్టుకొని తాగుతూ ఉంటారు. వాటర్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేచురల్ వాటర్ చాలా బాగుంటాయి. నేను కూడా తీసుకొని తాగాను. ఈ కోనేరు లోపలికి బిల్లలు వేస్తూ ఉంటారు, రూపాయి బిల్లలు వేస్తూ ఉంటారు. ఆ బిల్లలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఎంత నేచురల్ వాటర్ అయితే అలా కనిపిస్తాయి ఒకసారి ఆలోచించండి. ఈ కోనేరు పక్కనే గవర్నమెంట్ వాళ్ళది ఉచిత వైద్య శిబిరం ఉంటుంది. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఇక్కడే టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. టాబ్లెట్స్ తీసుకోవచ్చు. ఇంత దట్టమైన అడవి లోపల కూడా అన్నదానం చేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అన్నదానం చేస్తారంట. ఇంత దట్టమైన అడవిలో మన కోసం వేడివేడిగా అన్నం వడ్డిస్తూ ఉంటారు. నేను కూడా ఇక్కడే అన్నం తినేసి ఇక్కడ నుంచి ఇంకా యాత్ర స్టార్ట్ చేస్తాను. చూసారుగా కోనేరు. ఇక్కడ నుంచి మెట్లు స్టార్ట్ అవుతాయి చూడండి. పైకి ఎక్కుతున్నారు. మనం నాగలూటు దగ్గర నుంచి కొన్ని మెట్లెక్కి కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. మెట్ల స్టార్టింగ్ దగ్గరే అమ్మవారి విగ్రహం ఉంటుంది. అమ్మవారికి దండం పెట్టుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మనం మెట్లు ఎక్కుదాం. ఈ మెట్లు కొన్ని మాత్రమే ఉంటాయి, కొంత దూరం మాత్రమే ఉంటుంది. చూడడానికి ఇవి మెట్లు లాగే ఉంటాయి, కానీ ఇవి మెట్లు కాదు, కొండరాళ్ళని తొలచి ఇలా మెట్లులా ఏర్పాటు చేశారు. మనమున్న ఈ ప్రదేశం దగ్గర నుంచి నెక్స్ట్ మనం పెద్ద చెరువు అనే ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఆ పెద్ద చెరువుకు 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న మెట్లు ఎక్కువ దూరం ఉండవు. కేవలం ఒక కొండ మాత్రమే పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఆ కొండ వరకు మెట్లు ఉంటాయి. దాదాపుగా 1 కిలోమీటర్ వరకు ఉంటాయి. దాని తర్వాత ఈజీగా మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఫారెస్ట్లో. ఫ్రెండ్స్, ఇంతవరకు ఈజీగా వచ్చేసాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, స్టెప్స్ స్టార్ట్ అయ్యాయి. కొద్దిగా పైకి వెళ్ళే కొందరికి గస్ వస్తుంది. అందరూ పడిపోయారు చూడండి. అక్కడ 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 ఇక్కడ చూడండి ఎంతమంది కూర్చున్నారో. కొంచెం బ్రష్ తీసుకొని మళ్ళీ వెళ్దాం. ఇలా మెట్లెక్కుతుంటే ఒక పెద్ద మండపం కనిపించింది మెట్లు పక్కన. ఏంటి ఆ మండపం అనేది లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం మండపం కూలిపోయింది. లోపలికి వెళ్ళి చూస్తే అది మొత్తం శివాలయం అంట. పూర్వం చాలా బాగుండేదంట. దీనిని కూడా నవాబులు కూల్చేశారట. కానీ ఈ ఆలయం చూడండి ఎంత బాగుందో. చాలా ఆలయాలు ఇలాంటివి ఈ శ్రీశైలం అడవుల్లో ఉన్నాయంట. కొన్ని అయితే కాలగర్భంలో కలిసిపోయాయి. ఇవి మాత్రమే మనకు కనపడుస్తున్నాయి. ఫ్రెండ్స్, చాలా కష్టపడి కొద్దిగా పైకి వచ్చాను. ఇక్కడ నుంచి మెట్లెక్కి ఆగుతూ ఇక్కడ పెద్ద గోపురం కనిపించింది. ఇది కూడా కూలిపోయినట్టుంది. ఒక 2 ఫ్లోర్లే ఉన్నట్టుంది. మీరు చూడండి ఎలా ఉంటుందో. బాగుంది చూడడానికి మాత్రం గోపురం.
మెట్లెక్కి పైకి వెళ్తుంటే ఒక పెద్ద గోపురం కనిపించింది చెట్ల మధ్యలో నుంచి. ఈ గోపురం చూడడానికి చాలా బాగుంది. మనం మెట్లుంటే మెట్లెక్కి కొండపైకి వెళ్ళడానికి చాలా కష్టపడుతుంటే వాళ్ళు ఇంత పెద్ద కొండపైకి పెద్ద పెద్ద బండరాలు తీసుకొచ్చి ఇంత పెద్ద గోపురాన్ని ఎలా నిర్మించి ఉంటారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఎంత భక్తి లేకపోతే ఇంత దట్టమైన అడవి లోపల కొండపైన ఇంత పెద్ద గోపురాన్ని నిర్మిస్తారు. ఈ గోపురం చాలా బాగుంది, కానీ చాలా వరకు కూలిపోయింది. కేవలం కొంత భాగం మాత్రమే ఉంది. మీకు ఈ గోపురం వరకు మాత్రమే సిగ్నల్స్ వస్తాయి, మొబైల్ సిగ్నల్స్. దీన్ని దాటి లోపలికి వెళ్ళారంటే చాలా దూరం వరకు మొబైల్ సిగ్నల్స్ రావు. ఈ గోపురం పైకి వెళ్ళంగానే ఇక్కడ ఉన్న చెట్లు మొత్తానికి ఎక్కడ పడితే అక్కడ ఉయ్యాలలు కట్టేశారు గుడ్డ పేలికలతో. చూడండి, ఇక్కడ ఉన్న చెట్లకు మొత్తం యాడ పడితే ఆడ కట్టేసి ఉన్నారు. ఈ ప్లేస్ అంతా అలాగే ఉంది, అంతా ఉయ్యాలు కట్టారు. చూడండి, ప్రతి చెట్టుకి ఉన్నాయి ఉయ్యాలు. చూడండి, ఆ ప్రదేశాన్ని దాటి మనం కొద్ది దూరం ముందుకు వెళ్ళామంటే ఈ దారిలో వచ్చే రెండవ గోపురం వస్తుంది. ముందు చూపించిన గోపురం అన్నా కొంత భాగం ఉంది, కానీ ఈ గోపురంలో అయితే ఏమీ లేవు. కేవలం పునాదులు మాత్రమే మిగిలిన్నాయి, మిగతా అంతా కూలిపోయింది. ఒకటే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చాలా దూరం వచ్చాం, ఇంకా చాలా ఉంది. ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాం కూడా. ఇక్కడ కొద్దిగా పైకి వచ్చాక నార్మల్ అనిపించింది. ఎలా ఉంటుందేమో, ఇదే నేను కూడా ఫస్ట్ టైం కదా వెళ్తున్నాను. చూద్దాం, వెళ్దాం. ఓకే, రండి. మీరు ఈ శ్రీశైలం పాదయాత్రలో వెళ్ళేటప్పుడు అక్కడక్కడ షాప్స్ ఉంటాయి చూడండి. మంచి డీప్ ఫారెస్ట్, ఈ ఫారెస్ట్లో కూడా షాప్ ఉంది తినడానికి. కానీ ఇక్కడైతే కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. మరి దొరుకుతాయి, కానీ ఫుడ్ దొరకడం కొద్ది కష్టం. అన్నదానం చేస్తుంటారులేండి, అక్కడ తినొచ్చు. మీరు ఈ పాదయాత్రకు వస్తుంటే ఫుడ్కి ఏమి ఇబ్బంది ఉండదు. మనం రైస్ కానీ అలాంటి ఐటమ్స్ దొరకవు, కానీ కొద్ది దూరం వరకు షాప్స్ ఉంటాయి, బిస్కెట్స్ ఉంటాయి. ఏమైనా తినాలంటే తినొచ్చు, కానీ రైస్ మాత్రం దొరకదండి. కాకపోతే అన్నదానం చేస్తుంటారు, హ్యాపీగా తినొచ్చు. చూడండి, ఇక్కడైతే బోండాలు కూడా వేస్తున్నారు, కొబ్బరికాయలు కూడా ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. మేము కొంచెం స్టార్టింగ్ డేస్లలో వచ్చాం కాబట్టి కొన్ని షాప్స్ ఇంకా ఓపెన్ చేయలే, రెడీ చేస్తున్నారు. మీరు కానీ ఇంకొక 1 వీక్ అటు ఇటు వచ్చారనుకోండి, దగ్గరలో శివరాత్రి దగ్గరలో అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. ఫుడ్ కూడా ఇంకా ఎక్కువ చోట్ల అన్నదానం చేస్తారంట. ఇది చూడండి, వెళ్తుంటే నంది మాత్రం కనపడ్డది, అది కూడా కొంచెం డ్యామేజ్ అయినట్టుంది. ఇక్కడ శివలింగం లేదు, మళ్ళీ ఆపోజిట్లో. ఫ్రెండ్స్, డే 1 ఈరోజు నేను మార్నింగ్ 11 o'clock అలా స్టార్ట్ అయ్యాను అక్కడ. ఇప్పుడు 5:30 అలా అవుతుంది. చూడండి, ఇంకా చీకటి పడుతుంది. ఇప్పటి వరకు ఒక హాఫ్ కూడా రాలేదు. నైట్ మేము వెతుకుతున్నాం, ముందేమన్నా టెంపుల్ వస్తుందేమో, లేదంటే ఇంకెక్కడన్నా బాగుండే ప్లేస్ ఉంటే అక్కడ వెళ్ళి పడుకుంటాం. నేను మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళి కూడా. తర్వాత రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాం. రేపు మార్నింగ్ స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం రేపు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అంతా శ్రీశైలం వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. నేను ఈ ఫారెస్ట్లోకి వచ్చేటప్పుడు చూశాను, అక్కడక్కడ ఇలా కాల్చేసి ఉన్నారు. అదిగోండి, అక్కడ కాల్చారు, అక్కడ కాల్చారు, ఇక్కడ కాల్చారు. ఇలా ఎందుకు కాలుస్తారంటే ఏమైనా జంతువులు మన మీదకి రాకుండా ఇలా కాలుస్తారంట. కాల్చి పెడితే ఏవి రావని చెప్తారు. ఫారెస్ట్లో బోర్ వేసారు, ఆ బోర్లో మన వాళ్ళు వాటర్ కొట్టుకుంటున్నారు తాగడం కోసం. బాగా చీకటి అయిపోయింది, ఇంకా మన వజ్రాయుధం తీద్దాం. ఇదే అక్కడ కొనుక్కొచ్చాం కదా, 120 ఎంత తీసుకున్నారు. దీన్ని వేసుకొని వెళ్ళాల్సిందే. ఇంకా బాగా వస్తుంది. ఇక్కడ చాలామంది నైట్ టైం వెళ్తారంట. మార్నింగ్ చూసారు కదా ఎండ ఎలా ఉందో, అలా ఎండ నుంచి తప్పించుకోవడం కోసం ఇలా టార్చ్లు వేసుకొని వెళ్తారు. ముందు కూడా వెళ్తున్నారు చూడండి, అక్కడ వెళ్తున్నారు. నైట్ టైమే నడుస్తారంట కొంతమంది అయితే. బాగుంది, రోడ్డు ఉంది, వెహికల్ వస్తుంది ఈజీగా. అంటే ఫారెస్ట్ వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఏమైనా కావాలనుకుంటే షాప్స్ ఉన్నాయి కదా, ఆ షాప్స్కి ఏమైనా సరుకులు కావాలంటే ఆటోలు వస్తూ ఉంటాయి. మనకేమైనా ఎమర్జెన్సీ అయితే కూడా వెళ్ళిపోవచ్చు ఆటో ఏదైనా తీసేసుకొని. ఇక్కడ వెళ్తుంటే ఒక పెద్ద వంక లాంటిది వచ్చింది చూడండి, వాటర్ ఉన్నాయి. ఇందులో స్నానం కూడా చేస్తారంట నార్మల్ టైంలో అయితే. ఇప్పుడు నైట్ టైం కదా, ఏమైనా ఉంటే పాములు లాంటివి ఏమైనా ఉండొచ్చు.
చాలా మంది రాత్రి సమయాల్లో కూడా ఈ శ్రీశైలం పాదయాత్ర చేస్తూ ఉంటారు. ఇలాంటి టార్చ్ లైట్స్ వేసుకొని ఆ వెలుతురులో వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఉదయం పూట ఎక్కువగా ఎండ ఉంటుంది. ఆ సమయంలో నడవలేమని, అలాగే ఎండ ఎక్కువగా ఉంటుందని వీళ్ళు రాత్రి సమయాల్లో చేస్తూ ఉంటారు. అలా చేయడం తప్పు. ఎందుకంటే మనం ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఇలా అడవిలో వెళ్ళే అవకాశం దొరుకుతుంది. అడవిలో వెళ్తుంటే మనం ఈ ప్రకృతిని, అడవిని ఆస్వాదించాలే తప్ప రాత్రి సమయాల్లో కనిపించకుండా టార్చ్ లైట్స్ వెళ్తూరులో వెళ్తుంటే ఏం కనిపిస్తుంది చెప్పండి. మేము కూడా ఇంకా రాత్రి అయిందని చెప్పి పెద్ద చెరువు అనే ప్రదేశానికి చేరుకొని ఇక్కడ ఆపేశాము. ఈ పెద్ద చెరువు అనే ప్రదేశంలో అన్నదానం చేస్తూ ఉంటారు. రాత్రి మేము ఇక్కడే భోజనం చేసి పడుకున్నాము. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా గోతం పట్టలు. రాత్రి మనం ఇక్కడికి వచ్చామంటే వాటిని మనకు రెంట్కి ఇస్తారు. కొంత డబ్బులు ఇచ్చామంటే ఆ గోతం పట్టలు కింద వేసుకొని పైన దుప్పటి కప్పుకొని పడుకోవాల్సి ఉంటుంది. మనమే కాదు, చాలా మంది ఈ శ్రీశైలం పాదయాత్ర చేసే చాలా మంది ఈ పెద్ద చెరువు అనే ప్రదేశంలోనే రాత్రి సమయాల్లో బస చేస్తారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. మనం బాత్రూమ్స్ వెళ్ళాలన్నా బాత్రూమ్స్, అలాగే స్నానం చేసుకోవడానికి రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇవే కాకుండా మీకు ఉదయం లేచి వెళ్ళాలనుకుంటే కూడా ఉదయం కూడా ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు. మేము రాత్రి అలాగే ఉదయం ఇక్కడే భోజనం చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మేము సెకండ్ డే పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, ఫైనల్గా మార్నింగ్ అయింది. శ్రీశైలం పాదయాత్రలో డే 2. నైట్ నేను మీకు ఇక్కడ ఒక విలేజ్ చూపించాను కదా, నైట్ సరిగా చూపించలేకపోయాను. ఆడికి వెళ్ళి జస్ట్ ఫుడ్ తినేసి వచ్చేసాను. ఇప్పుడు వెళ్ళి ఆ విలేజ్ చూపిస్తాను. చాలా బాగుంది. అలాగే అక్కడే ఫుడ్ పెడుతున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్దాం. ఈరోజు ఈవినింగ్కి వెళ్ళొచ్చు అని చెప్పారు శ్రీశైలంకి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే పెద్ద చెరువు అనే ఊరు. రాత్రి మనం ఇక్కడే స్టే చేసాం. ఈ ఊర్లో ఎటువంటి పవర్ ఉండదు, కేవలం అన్ని సోలార్తోనే రన్ అవుతాయి. వీళ్ళకి వాటర్ అలాగే లైట్స్ అన్నీ కూడా సోలార్తో రన్ అవుతాయి. ఊరు చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ఊరు మొత్తం నల్లమల ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. చాలా బాగుంది, నాకైతే ఈ ఊరు బాగా నచ్చింది. ఈ ఊర్లో ఒక స్కూల్ కూడా ఉంది. కానీ స్కూల్ టీచర్ ఎలా వస్తారో ఏంటో, రోజు ఇంత పెద్ద అడవిలో రోజు ఇక్కడికి వచ్చి పిల్లలకి పాఠాలు చెప్పి వెళ్ళాలి కదా. ఆయన చాలా గ్రేట్ అని చెప్పచ్చు. చూశారు కదా ఈ విలేజ్ ఎలా ఉందో. దాదాపు ఒక 100 ఇళ్ళు ఉంటాయి. అన్ని పూరి గుడిసెలే ఉన్నాయి. ఇక్కడ పవర్ సప్లై లేదు, ఓన్లీ సోలార్ మాత్రమే. వీళ్ళకి ఒక స్కూల్ కూడా ఉంది, కానీ ప్రజెంట్ అది రన్నింగ్లో లేనట్టుంది. ఇక్కడ పిల్లలు కనపడ్డారు. వాళ్ళని అడిగితే ఇక్కడ ఎక్కడో పక్కన ఇంకేదో ఊరుందంట, అక్కడికి వెళ్తారంట వాళ్ళు చదువుకోవడం కోసం. నాకు కూడా కన్ఫామ్గా తెలీదు, వాళ్ళు అయితే అలా చెప్పారు. కానీ విలేజ్ బాగుంది, చుట్టూ ఫారెస్ట్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇంకా నడవాలి, ముందు వెళ్తున్నారండి. పెద్ద చెరువు దాటి కొంత దూరం నడుచుకొని ముందుకు వెళ్ళామంటే భైరవ మెట్ల మార్గం కనిపిస్తుంది. ఇక్కడున్న భైరవ స్వామికి మొక్కి తమ శ్రీశైల యాత్ర సజావుగా సాగాలని స్వామివారికి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి మనం ముందుకు నడవాల్సి ఉంటుంది. పూర్వం ఇక్కడున్న మెట్లెక్కి పైకి వెళ్ళాలి అనుకుంటే పెద్ద చెరువు నాయకుడికి ఒక అన్న డబ్బులు చెల్లించి మరీ ఈ మెట్లెక్కి శ్రీశైలం వెళ్ళేవారు. ఇప్పటి వరకు కొంచెం చాలా ఈజీగానే వచ్చాం. అక్కడక్కడ చిన్న చిన్న కష్టపడుతూ. ఇది చూడండి రాళ్ళలో ఎలా వెళ్ళాలో. చెప్పులు లేకుండా వస్తే ఇంకా కష్టంగా ఉంటుంది. చాలామంది స్వాములు మాల వేసుకొని చెప్పులు లేకుండానే వెళ్తారు ఇదే దారిలో. ఫ్రెండ్స్, నిన్న నుంచి నడుస్తూనే ఉన్నాం. కింద స్టార్ట్ అయినప్పుడు టైగర్స్ చాలా ఉంటాయి అని చెప్పారు. టైగర్స్ అయితే మనకు కనపడవండి, అదృష్టం ఉంటే తప్ప. మిగతా కొన్ని జంతువులు మనకు కనపడస్తాయని చెప్పారు కింద అడిగితే. అది కూడా మనకు అదృష్టం ఉంటుందా కనపడుస్తాయంట, లేదంటే కనపడవు. అవి ఎక్కడ ఉంటాయో ఎక్కడ వెళ్తాయో. నేను ఏదైనా కనపడుస్తాయి అనుకున్నా, ఇప్పటి వరకు ఏ జంతువు కనపడలేదు. కనీసం పందులు, అడుగు పందులు కూడా కనపడలే. ఈరోజున చూడాలి ఏమైనా కనపడుస్తాయేమో. ఇక్కడ అక్కడ వెళ్తుంది చూడండి, అడవి కోడి. దో 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 ఇప్పుడు కనపడింది కదా.
కొంత దూరం నడిచి ముందుకొచ్చిన తర్వాత కోర్కెల కొండ దగ్గరికి చేరుకుంటాము. ఈ కోర్కెల కొండ నిజంగానే ఒక అద్భుతం అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ పాదయాత్ర చేసే చాలా మంది భక్తులు తమ కోరికలు తీరాలని ఇక్కడున్న చెట్లకి రంగురంగుల వస్త్రాలు కట్టి తమ కోరికలు కోరుకుంటారు. మరికొందరు కింద ఒక రాయి పైన మరొక రాయి పేర్చి తమ కోరికలు తీరాలని ఇక్కడ మొక్కుకుంటారు. ఇక్కడ చూడండి, ఈ ప్రదేశం మొత్తం కూడా కోరికలు కోరాలని చాలా మంది వస్త్రాలు కట్టారు. అలాగే రాయిపై రాయి పేర్చారు చూడండి. ఈ కోర్కెల కొండ నుంచి మనం కొంత దూరం ముందుకు వెళ్ళామంటే కత్తుల కోన అనే ప్రదేశానికి చేరుకుంటాము. ఈ కత్తుల కోన అని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ నేలపై బండరాళ్ళు చాలా పదునుగా ఉంటాయి, అందుకే దీనిని కత్తుల కోన అని పిలుస్తారు. చాలా మంది చెప్పులు వేసుకోకుండా ఈ పాదయాత్ర చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ కత్తుల కోన దగ్గరికి వెళ్ళారంటే చాలా జాగ్రత్తగా నడవాలి. లేకుంటే ఇక్కడున్న బండరాళ్ళు చాలా పదునుగా ఉంటాయి, కాళ్ళు కోసుకుంటూ ఉంటాయి. మనం ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళామంటే సీతమ్మ బావి అనే ప్రదేశానికి చేరుకుంటాం. ఇక్కడ మీరు చూడండి, చాలా మంది షాప్స్లలో బిందులలో నీళ్లు తీసుకొచ్చి మనకు అమ్ముతున్నారు. ఆ నీటిని మొత్తం వాళ్ళు సీతమ్మ బావి నుంచి తీసుకొచ్చి మనకి ఇస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇలా చాలా దూరం ఫారెస్ట్లో బాగా నడిచి వచ్చిన తర్వాత భీమకోన అనే వ్యూ పాయింట్ వచ్చింది. ఇక్కడ కింద పెద్ద లోయ ఉంది, లోయలో వాటర్ కూడా ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు మీరు చూస్తున్నది భీముని కొలను వ్యూ పాయింట్. కిందెక్కడో భీముని కొలను ఉంటుంది. ఇక్కడ నుంచి చూసామంటే శ్రీశైలంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కొండలు కనిపిస్తాయి. ఆ కొండల పైన వానబడిందంటే ఆ వాటర్ మొత్తం కిందకు జారి కిందున్న కాలువ గుండా వెళ్తుంది. చూడడానికి చాలా బాగుంది కదా. మనం ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళామంటే చొప్పుల కొండ అనే ప్రదేశం వస్తుంది. ఇక్కడ చాలా మంది ఈ పాదయాత్ర చేసే భక్తులు తమ చెప్పుల్ని ఇక్కడున్న ప్రదేశంలో వదిలేసి వెళ్తూ ఉంటారు. మీరు గమనించారంటే ఇక్కడ కొన్ని డస్ట్బిన్లు కూడా పెట్టారు చూడండి, చెప్పులు వదిలేసి వెళ్ళడానికి. ఇక్కడ కొన్ని లక్షల చెప్పులు ఉంటాయి, అందరూ ఇక్కడ వదిలేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి అసలు సిసలైన శ్రీశైల పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం భీముని కొలంలోకి కిందకి దిగాల్సి ఉంటుంది ఏటవాలుగా. చాలా డేంజరస్ ప్లేస్ ఇది. ఈ శ్రీశైల పాదయాత్రలోనే అత్యంత కష్టమైన ప్రదేశం కూడా ఇది. మనం చాలా జాగ్రత్తగా చూసుకొని కిందకి దిగుతూ ఉండాలి, లేకుంటే మనం జారి కిందకి పడతాము. ఎలా ఉందో మీరు చూడండి. ఈడ ఎట్లుందంటే కాలు కింద పెడితే జారుతుంది, అందుకే చెప్పులు అక్కడ వదిలేస్తారు అనుకుంటా. చాలా జాగ్రత్తగా దిగాలి, లేదంటే జారి కింద పడతాం. ఇప్పుడే కొండ పై నుంచి కిందకి దిగి కింద కాలువ లోపలికి వచ్చాం. మీకు పైన చూపించాను కదా, ఆ కాలువ లోపలికి వచ్చాం. ఫ్రెండ్స్, మొత్తానికి ఒక పెద్ద కొండపై నుంచి కింద లోయల వరకు దిగి భీముని కొలను అనే ప్రదేశానికి చేరుకున్నాము. ఈ ప్లేస్ కూడా మామూలుగా ఉండదు. చాలా మంది భక్తులు ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కానీ నేను వచ్చిన సమయానికి మధ్యాహ్నం అయింది, అందుకే ఎవరు లేరు ఈ బండ పైన. ఇక్కడ మీరు చూసారంటే భీముని యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు చూడండి. ఇక్కడ ఒక కొలను ఉంటుంది, దీనినే భీమ కొలను అని పిలుస్తారు. భీముడు తన గదతో కొట్టినప్పుడు ఏర్పడినటువంటి కొలనే ఈ భీమ కొలను అని చెప్తారు. ఇక్కడ చాలా మంది భక్తులు స్నానాలు అవి కూడా చేస్తూ ఉంటారు చూడండి. నార్మల్ టైంలో ఇక్కడికి పెద్ద పులులు నీళ్లు తాగడానికి ఎక్కువగా వస్తూ ఉంటాయంట. మనం ఈ కొలను చూసిన తర్వాత ఇక్కడ నుంచి మరొక పెద్ద కొండని పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత పెద్ద కొండ అయితే కిందకి దిగామో అంతకన్నా ఎత్తైన కొండని మనం కొండపైకి ఎక్కాల్సి ఉంటుంది. ఆ కొండపైకి ఎక్కామంటే మనం పైన శ్రీశైల ద్వారం దగ్గరికి చేరుకుంటాము. ఫ్రెండ్స్, కొద్ది దూరం ఇక్కడ వరకు ఎక్కంగానే దోల అదిరిపోయింది. ఇంకా పైకి ఎక్కాలి. ఇదే మ్యాక్సిమం ఒక 1 hour 2 hours పట్టేటట్టుంది. చాలా కష్టంగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే కైలాస ద్వారం. ఇక్కడ చాలా మంది ఈ కైలాస ద్వారం ముందు ఒక శివలింగం ఉంటుంది. ఈ శివలింగం నందీశ్వరుని ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఈ ద్వారం దాటి లోపలికి వెళ్తారు.
ఈ ద్వారం దాటి లోపలికి వెళ్తే ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి, మీకు ఏం కావాలన్నా ఇక్కడ తినచ్చు. అలాగే ఇక్కడే కొంతమంది ఫ్రెష్ అప్ అవుతూ ఉంటారు, స్నానాలు అవి చేసుకుంటూ ఉంటారు, కొంతమంది విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. మీరు ఏం చేయాలన్నా ఇక్కడ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి మెడికల్ క్యాంప్ ఉంది, ఫ్రీగా టాబ్లెట్స్ ఇస్తారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఈ శ్రీశైల ద్వారం దగ్గర నుంచి శ్రీశైలానికి ఇంకా 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక ఈజీగా వెళ్ళొచ్చు, నార్మల్గా ఉంటుంది. ఆ కైలాస ద్వారం దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ మళ్ళీ అన్నదానం చేస్తున్నారు. మధ్యాహ్నం ఇక్కడే ఫుడ్ తిన్నాం, ఫుడ్ చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా తినేసాం. ఇక్కడ అన్నదానం చూపించాను కదా, ఫుడ్ మాత్రం సూపర్గా ఉంది. ఇక్కడే కాదు అక్కడెక్కడ చేస్తూ ఉంటారు, చూపించాను కదా నేను మీకు మధ్యలో కూడా, చాలా బాగుంది. ఆంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. పడుకోవడం తక్కువ చోట్లలో చూస్తుంటాం మనం, ఆంజనేయ స్వామి నిలబెట్టే ఉంటారు, కానీ ఇక్కడ చూడండి పడుకోబెట్టి చేశారు. అది మట్టితో చేసినట్టున్నారు చూడండి, కలర్లు వేశారు. అలాగే ఇక్కడ ఒక షెడ్ కనిపిస్తుంది, టెంట్, ఇక్కడ మజ్జిగ ఇస్తున్నారు. తర్వాత మనం లలితాదేవి పీఠం వద్దకు చేరుకుంటాం. ఇక్కడ లోపల మనం లలితాదేవి అమ్మవారిని మనం దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వెళ్ళామంటే ఇక్కడ కొన్ని యోగశాలలు ఉంటాయి. అలాగే చాలా మంది భక్తులు ఇక్కడ కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. కొంతమంది భక్తులు అయితే ఏకంగా స్నానాలు కూడా చేస్తున్నారు. ఈ లలితాదేవి పీఠంకి ఎదురుగానే అటకేశ్వరం ఆలయం వస్తుంది. అటకేశ్వరం అంటే అటికలో శివుడు దర్శనం ఇచ్చారంట ఒక భక్తుడికి, అందుకే దీన్ని అటకేశ్వరం అని పిలుస్తారు. లోపల వీడియోస్ నాట్ అలౌడ్, అందుకే నేను మీకు లోపలికి వెళ్ళి చూపించడం లేదు. మనం ఈ ఆలయాలన్నీ దర్శనం చేసుకున్నాక ఇక్కడ నుంచి బయలుదేరామంటే మరికొంత దూరం ఫారెస్ట్ లోపల నడుచుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా నడుచుకుంటూ కొంత దూరం ముందుకు వెళ్ళామంటే ఘాట్ రోడ్ వస్తుంది. ఫైనల్ గా మనం 2 రోజుల తర్వాత అడవిలో నడుచుకుంటూ ఘాట్ రోడ్ వద్దకు చేరుకున్నాం. ఈ ఘాట్ రోడ్లో చేరుకున్న తర్వాత ఈ ఘాట్ రోడ్లో కూడా కొంత దూరం మనం మళ్ళీ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వెళ్తే ఇక్కడ సాక్షి గణపతి ఆలయం వస్తుంది. ఇప్పుడు మనం శ్రీశైలంలో సాక్షి గణపతి దగ్గరికి వచ్చాం. ఇది మెయిన్ టెంపుల్. ఫస్ట్ విజిట్ చేయాల్సింది కూడా శ్రీశైలం వస్తే ఈ టెంపుల్, వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది సాక్షి గణపతి ఆలయం. శ్రీశైల ఆలయానికి 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ ఆలయం. శ్రీశైలానికి వెళ్లే ముందు మనం ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించాలి. భక్తులు శ్రీశైల క్షేత్రం సందర్శించినట్లుగా గణపతి కైలాసంలో సాక్ష్యం చెప్తాడు అనేది భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయంలో ఉన్నటువంటి వినాయక స్వామి వారి తొండం ఎడమ వైపుకు తిరిగి ఉంటుంది. అలాగే లోపల మనకు స్వామివారు తన చేతిలో భక్తుల పేర్లు రాస్తున్నట్లుగా లోపల ఉన్నటువంటి స్వామివారు మనకు దర్శనం ఇస్తారు. ఈ ఆలయం లోపలికి వెళ్ళి మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సాక్షి గణపతి టెంపుల్ చూసారు కదా, శ్రీశైలం స్టార్టింగ్లో వస్తుంది. మీకు బాగా అర్థమైంది అనుకుంటా. ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్ లేదంటే 3 కిలోమీటర్స్ వస్తుందంట. టోల్ గేట్ తర్వాత శ్రీశైలం వస్తుందని చెప్పారు. ఘాట్ రోడ్లో వెళ్తున్నాం. చూడండి ఘాట్ రోడ్ ఉంది కదా, ఘాట్ రోడ్లోనే వెళ్ళకుండా సైడ్ ఇంకో దారి కూడా ఉంది, ఇట్లా వెళ్ళొచ్చంట. ఫైనల్గా శ్రీశైలంలోకి దగ్గరకు వచ్చేసాం. ఇదే శ్రీశైలం, అడుగు పెట్టేసాం. లోపలికి వెళ్ళి మిగతా అంటే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఈరోజు అయితే రద్దీ కూడా ఎక్కువ ఉందంట, కాబట్టి లోపలికి వెళ్ళాక ఏమవుతుందో ఏందో చూద్దాం. ఫ్రెండ్స్ ఫైనల్ గా శ్రీశైలానికి పాదయాత్ర చేస్తూ శ్రీశైలానికి అయితే చేరుకోవడం జరిగింది. మీకు ఈ పాదయాత్ర గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటా. ఈ వీడియో కాకుండా మన ఛానల్లో శ్రీశైలం గురించి A to Z ఫుల్ ట్రిప్ డీటెయిల్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అంటే శ్రీశైలంలో దర్శన వివరాలు, అలాగే శ్రీశైలం ఆలయం చుట్టూ ఏ ప్రదేశాలు చూడాలి, రూమ్స్, వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది. అలాగే ఈ వీడియో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఇదే ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.